ఇది ప్రస్తుతం వెనుజువలాలో పరిస్థితి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ఏకంగా ప్రజలే రంగంలోకి దిగారు. సరిపడా రెస్క్యూ టీంలు రాకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వెనుజువలాలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన 2 భారీ భూకంపాల వల్ల ఘోర విపత్తు సంభవించింది. వందల భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆత్మీయులను కోల్పోయిన వారంతా చేతులతోనే శిథిలాలను తవ్వుకుంటున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ తమ వారు బతికి ఉంటారో లేదోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నా ఇళ్ళైతే కూలిపోలేదు, కానీ భూకంపం రాగానే నా కూతురు తన బిడ్డ కోసం వెతుకుతూ బయటకొచ్చింది. సరిగ్గా అదే సమయంలో మా పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయి నా కూతురిపై పడింది. ఆ శిథిలాలు పూర్తిగా ఆమెను కప్పేశాయి. నా బిడ్డ అందులోనే చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 920 మంది చనిపోయారు. 3300 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 67.6 లక్షల మంది దీనివల్ల ప్రభావితమయ్యారని అంతర్జాతీయ వలసల సంస్థ IOM తెలిపింది. రాజధాని కారకాస్కు ఉత్తరాన ఉన్న లాగువేరా రాష్ట్రంలో ఘోర నష్టం జరిగింది. అక్కడి భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది మంది రోడ్డున పడ్డారు. ప్రస్తుతం వారు కార్లలో, చెట్ల కింద టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆహారం, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంధువులు, స్నేహితులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. భారీ యంత్రాలను పంపించి తమ వారిని కాపాడాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్నారు. ప్రస్తుతం మెక్సికో, అమెరికా, స్విట్జర్లాండ్, కొలంబియా వంటి దేశాల నుంచి 861 మంది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు వెనుజువలాలో పనిచేస్తున్నారు. 1000 మందితో కూడిన 25 రెస్క్యూ టీంలను ఐక్యరాజ్య సమితి పంపిస్తోంది. ట్రూజిల్లో ప్రాంతం నుంచి కూడా మంచాలు, సహాయక సామాగ్రితో వాహనాలు వస్తున్నాయి. భూకంప సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 23 వరకు వెనుజువలాపై ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 2 భూకంపాలు కారకాస్కు పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరేబియన్ తీరంలోని మోరాన్ అనే ప్రాంతానికి దగ్గరగా సంభవించాయి. భూకంపాలు చాలా తక్కువ లోతులో రావడం, పైగా వెంటనే సంభవించడం వల్లే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందని భూగర్భ శాస్త్రవేత్త మార్కోస్ ఫెరీరా తెలిపారు.